జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. గామా ఫౌండేషన్ సీఈఓ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు చొప్పదండి నియోజకవర్గం ప్రాజెక్టు డైరెక్టర్ జోగుపాల్ మరియు రామగుండం నియోజకవర్గం ప్రాజెక్టు డైరెక్టర్ రాధా ఆధ్వర్యంలో 5 ఇంక్లైన్ విఠల్ నగర్ గ్రామంలోని గామా ఫౌండేషన్లో సభ్యత్వం తీసుకున్న 10 కుటుంబాలకి ఆహార భద్రతలో భాగంగా మొదటి విడత నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలోని 12వ డివిజన్ విఠల్ నగర్ గోదావరి ఖానీ కౌన్సిలర్ బొడ్డు రజిత రవీందర్, చొప్పదండి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేష్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీపల్లి శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, మోటివేషన్ స్పీకర్ అబ్దుల్ రహీం, పెద్దపల్లి జంగటి సగర్ మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. మొదటి గ్రూప్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి రోజు మీ గ్రూప్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఆ నిర్మాణాల పరంగా మేము ఇచ్చేటువంటి సరుకులు, పెన్షన్లు క్రమంగా మీకు అందుతాయి. దీంతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి సహకరించినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, రజిత గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్లందరికీ ధన్యవాదాలండి. ఈరోజు ఇక్కడ గోదావరి కన్ని 5 ఇంక్లైన్ కాలనీలో ఇక్కడ దీని యొక్క కార్యక్రమాలు విఠల్ నగర్ ఏరియాలో రాధికా మేడం ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి గ్రూప్ ప్రారంభించడం జరిగింది. ఇది సంతోషం. దీని యొక్క సేవలు అంటే ఇది వనపర్తిలో స్టార్ట్ అయి ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అంటే దీనిలో ఉన్నటువంటి 6 భద్రతలను ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరవేసేలా ఈ యొక్క గామా ఫౌండేషన్ కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోతున్నాము. ఇంకా కూడా ఇక్కడ మీకు ఇక్కడికి సంబంధించిన మీ రిలేషన్స్, మీకు సంబంధించిన బంధువులు ఎవరైనా కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఈ యొక్క అవకాశాన్ని అందరికి కూడా చెప్పి ఒప్పించి ఈ యొక్క సేవలో అందరూ వినియోగించుకోవాలని చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.